శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. అందరికీ నమస్కారం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. సర్వ విఘ్నాలు కూడా తొలగిపోవడానికి గణపతిని అనేది మనం ప్రార్థన చేసుకోవాలి. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. ఓ ఏకదంత గణపతి, మా యొక్క విఘ్నాలన్నీ కూడా తొలగింపజేసి మాకు రక్షణగా ఉండు స్వామని గణపతిని ప్రార్థన చేసుకొని మనం తెలుసుకునేటువంటి విషయం శ్రీ క్రోధినామ సంవత్సరంలో ఈ సంవత్సరంలో శ్రీరామనవమి యొక్క విశేషాలు. ఆ యొక్క శ్రీరామనవమి యొక్క విశేషాలు మనం దేనికి ఆ యొక్క పుట్టినరోజు జరుపుకోవాలి, కళ్యాణం ఎందుకొరకు చేయాలి, పట్టాభిషేకం ఎందుకు చేయాలి, ఈ మూడు కూడా ఈ ఒకటే రోజు చేయవచ్చా, దానికి ఏమైనా శాస్త్రమేత్రియ ఏమన్నా సూత్రాలు ఏమైనా ఉన్నాయా అని తెలుసుకోవడానికి ఈరోజు మనం వాటి గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. శ్రీరాఘవం దశరథాత్మజం అప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయం అప్రదీపం ఆజానుబాహుం అరవిందదలాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. రాక్షసులను సంహరించినటువంటి ఓ రామ, సర్వలోకాలకు కూడా రక్షణగా ఉండి సర్వ ప్రజలను కూడా నువ్వు కరుణించి ఈ సంవత్సరంలో అందరిని కూడా మంచిగా చూడమని చెప్పని ఆ రామచంద్రుని మనం వేడుకుంటూ శ్రీరామనవమి యొక్క విశేషత గురించి మనం తెలుసుకుందాం. మరి ఈ సంవత్సరం శ్రీరామనవమి 17వ తేదీ ఏప్రిల్ బుధవారం. శ్రీరామనవమి మనకు కళ్యాణ మహోత్సవం జరుపుకుంటున్నాము కాబట్టి మరి ఈ యొక్క పండుగ విశేషంలో ఉగాది పర్వదినం వేరు, చైత్రమాసాలలో వచ్చేటువంటి శ్రీరామనవమి వేరు. మరి కాబట్టి ఈ శ్రీరామనవమి వేడుకలలో మనం ఏమి చేయాలి, మనం ఎలా చేస్తే ఆ యొక్క రామచంద్రుని మనకు కరుణ మనకు లభిస్తుంది అనే విషయానికి వస్తే, ఈరోజు ఉదయాన్నే లేచి నిత్యకృత్యాలను కూడా మనము తీర్చుకొని నూతన వస్త్రములు లేకున్నా కానీ ఉతికినటువంటి బట్టలు ధరించి ఇంట్లో ఆవు నెయ్యితో కానీ ఆముదముతో కానీ నువ్వుల నూనెతో కానీ దీపారాధన అనేది చేసుకొని ఆ యొక్క స్వామి దగ్గర బెల్లం వడపప్పు ఇవి నైవేద్యం సమర్పించి ఆ ప్రసాదం అనేది తీసుకోవాలి. ఇక్కడ విశేషం ఏంటంటే తెలుసుకునేటువంటి విషయం, వడపప్పు 2 విధాలుగా చేస్తారు. బెల్లం పానకం ఒకటే తీరుగా ఉంటుంది, కానీ వడపప్పు అనేది ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క తీరుగా అనేది చేస్తుంటారు. పెసరపప్పుతోటి చేసేటువంటి ఒక పదార్థం ఒకటి, పచ్చి శనగపప్పుతోటి నానబెట్టి చేసేటువంటి పదార్థం ఒకటి. ఈ 2 విధాల వడపప్పులు చేసుకునేటువంటి అలవాటు ఉంటుంది. బెల్లం పానకం, ఈ బెల్లం పానకమే ఈరోజు ఎందుకు పెట్టాలి, దాని యొక్క విశేషం ఏమిటి అని అంటే, వసంత ఋతువు వచ్చినా కానీ ఎండలు ముదిరి ఉంటాయి కాబట్టి ఎండాకాలంలో చల్లగా శరీరం అనేది ఉండటానికి, అతివేడి తగ్గడానికి జీలకర్ర కలిపినటువంటి బెల్లం పానకం అనేది స్వామికి నివేదన చేసి ఆ యొక్క ప్రసాదాన్ని తీసుకోవడం వల్ల శరీరంలో ఉన్నటువంటి వేడి తగ్గుతుంది. అదొకటి సైన్స్ ప్రకారంగా. ఇంకొకటి ఏంటంటే, రాముల వారికి బెల్లం పానకం అంటే చాలా ఇష్టం. దాంట్లో జీలకర్ర వేసి బాగా దంచి కరివేపాకు కానీ ఇటువంటి సుగంధ ద్రవ్యాలు కూడా వేసుకొని బెల్లం పానకం ఎక్కువగా తినేవాడట ఆ రాముల వారు. కాబట్టి ఆయనకి ఇష్టమైనటువంటి పదార్థం ఈ యొక్క రోజున మనం పెట్టడం వల్ల మనకు ఇష్టమైనటువంటి పదార్థం అనేది మనకు లభ్యమవుతుంది. మరి వడపప్పు అంటే పెసరపప్పు అనేది మనం తేను కొరకు చేయాలంటే, పెసరపప్పు అనేది వాతాన్ని హరిస్తుంది. దానిని తీసుకోవడం వల్ల ఇటు బెల్లం పానకం ఇటు పెసరపప్పు తీసుకోవడం వల్ల వేడి తగ్గుతుంది. శరీరం అనేది శీతలంగా ఉన్నవారికి వేడి చేస్తుంది, వేడి శరీరం ఉన్నవారికి శీతలం కలగజేస్తుంది. ఇటువంటి విశేషమైనటువంటి యొక్క ధాన్యం అనేది ఈ వడపప్పు. మరియు శనగపప్పును కూడా పెడతారన్నారు కదా, దాని విశేషం ఏమిటంటే, శనగపప్పు అనేది ధాతువులను మనకు పెంపొందింపజేస్తుంది. శరీరములో రక్తం తక్కువ ఉన్నా కానీ ఆ వడపప్పు ఆ రోజున స్వామికి నైవేద్యం పెట్టి తీసుకోవడం వల్ల శరీరములో ఉన్నటువంటి రక్త కణాలు ఏవైతే ఉన్నాయో అవి మనకు వృద్ధి చెంది శరీరం అనేది తేజస్సుగా ఉంటుంది. మరి కాబట్టి ముఖ్యమైనటువంటి విషయం, ఈ 2 పప్పులు కూడా వడపప్పుగా తయారు చేసుకొని ఒకరోజు ముందు కానీ 2 గంటల ముందు కానీ ఆ వడపప్పులు నానబెట్టి బెల్లం పానకంలో జీలకర్ర వేసి స్వామికి నివేదన చేయడం వల్ల విశేషమైనటువంటి యొక్క
పుణ్యం లభిస్తుంది, ఆరోగ్యం కలుగుతుంది, శరీర రీత్యా మనకు తేజస్సు లభిస్తుంది. స్వామికి ఇష్టమైన పదార్థాలు కాబట్టి వాటిని నివేదన చేయడం వల్ల మనకు మంచి ఫలితాలు అనేటివి ఆ రాముల వారి యొక్క అనుగ్రహం చేత మనకు కలుగుతాయి. మరి ముఖ్యమైన విషయం, ఈ శ్రీరామ నవమి రోజున రాముల వారి యొక్క పుట్టినరోజు జరుపుకోవాలి. శ్రీరామనవమి కళ్యాణం అదే, పుట్టినరోజు కూడా అదే జరుపుకుంటాం, కళ్యాణం కూడా అదే రోజు చేసుకుంటాం. మరి ఈ యొక్క విశేషంలో తేడా ఏంటయ్యా, ఎటువంటి వ్యతిరేకత ఉంది కదా అని అడిగితే కనుక, ఎప్పుడైతే శ్రీరాముల వారు జన్మమిస్తారో అప్పుడే మనం పుట్టినరోజు జరుపుకొని మధ్యాహ్నం 12 గంటలకు రాముల వారి యొక్క కళ్యాణం జరుపుకునేటువంటి ఆనవాయితీ అనేది ఋషులు ఏర్పాటు చేశారు. అది మనం ఏర్పాటు చేసింది కాదు. మరి కాబట్టి ఈ నవమి రోజున రాముల వారి పుట్టినరోజున కళ్యాణం అనేది జరుపుకొని ఆనవాయితీ అనేది ఋషి ప్రోక్తమై ఉన్నది కాబట్టి దానికి భేదం అనేది ఏమీ లేదు. మరి అదే రోజు పట్టాభిషేకం, కళ్యాణం చేసిన తర్వాత శ్రీరామ పట్టాభిషేకం అనేది చెయ్యాలి. ఒక వారం తర్వాత పట్టాభిషేకం చేయాలి లెక్క ప్రకారంగా. శ్రీరామనవమి పుట్టినరోజు తర్వాత నవమి, దశమి, ఏకాదశి 11 రోజులు జరిగి నామకరణం చేసిన తర్వాత ఇవన్నీ కూడా జరుపుకునేటువంటి ఆచారం ఉంటుంది. మరి కాబట్టి ఇక్కడ దేవాలయంలో మనము చేసుకునేటువంటి ప్రక్రియ కాబట్టి ఒకటే రోజు ఈ కార్యక్రమాలన్నీ కూడా మనం చేసుకోవడం వలన మంచి ఫలితం అనేది మనకు కలుగుతుంది. మరి శ్రీరామనవమి పుట్టినరోజు చేసుకున్నాం. మరి కళ్యాణం అనేది ఎప్పుడు చేసుకోవాలంటే మధ్యాహ్నం 12 గంటలకు పునర్వసు నక్షత్రంలో రాముల వారి యొక్క సీతాదేవి యొక్క కళ్యాణం అనేది మనం జరుపుకోవడం వలన మంచి జరుగుతుంది. మరి కాబట్టి ఈ కళ్యాణం అనేది రాముల వారి యొక్క కళ్యాణ ముహూర్తం వశిష్ఠుల వారు నిర్ణయం చేశారు. నవమి రోజు కళ్యాణం, పునర్వసు నక్షత్రం రోజున కళ్యాణం ఏంటి? అసలు పునర్వసు నక్షత్రం కళ్యాణానికి యోగ్యమైన రోజు కాదు. నవమి అనేది సరైనటువంటి తిథి కాదు కదా. మరి ఈ కళ్యాణం ఎందుకు కొరకు పెట్టారా అంటే, ఈ కళ్యాణ విశేషంలో ఒక నిగూఢమైనటువంటి శాస్త్రం దాగి ఉంది. ఈ కళ్యాణం చేయడం వల్ల రాముల వారి యొక్క కళ్యాణంలో కొద్ది రోజుల తర్వాత సీతాదేవి విడిపోవడం అనేది జరుగుతుంది. దానివల్ల ఏమవుతుంది, రాముల వారు అరణ్యవాసం చేయడం అనేది జరుగుతుంది. అరణ్యవాసం చేసిన తర్వాత సీతాదేవిని రావణాసురుడు వెతుకుపోవడం జరుగుతుంది. దానివల్ల రాముల వారు లంకపై దండెత్తి రావణాసురుని సంహారం చేసడానికి వశిష్ఠుల వారు ఇటువంటి దివ్యమైనటువంటి ముహూర్తం మనకు నిర్ణయించారు. కాబట్టి ఈ పునర్వసు నక్షత్రంలో రాముల వారి కళ్యాణం జరిగినందువలన విశేషం ఏంటంటే రావణాసురుడు అక్కడ సంహారమైనాడు. కాబట్టి లోకానికంతా కూడా మంచి జరిగింది. కాబట్టి లోక కళ్యాణార్థం గురించి ఋషులు అనేటువంటి వాళ్ళు ఈ యొక్క కళ్యాణాన్ని నిర్ణయం చేశారు. మరి కాబట్టి ఈ పునర్వసు నక్షత్రంలో చక్కగా కళ్యాణం జరిపించుకొని అటు తర్వాత పట్టాభిషేకం అనేది మనం జరిపించుకోవాలి. పట్టాభిషేకం అనేది రాముల వారు సింహాసనం మీద కూర్చున్నప్పుడు వారికి పట్టాభిషేకం చేసి ఋషులందరూ కూడా, వానరులందరూ కూడా, దేవతలందరూ కూడా అక్కడికి వచ్చి రాముల వారిని దర్శించుకొని పట్టాభిషేకాన్ని చూసి అందరూ కూడా రాముల వారి అనుగ్రహానికి లోనై సంతోషంగా ఉండేటువంటి ఆనవాయితీ అనేది జరుగుతూ వస్తుంది ఈ కళ్యాణం లోపల. మరి ఈ కళ్యాణానికి పెండ్లి పందిరి అనేది వెయ్యాలి. సామాన్యంగా మనం పెండ్లి పందిరి మామిడాకుల తోరణాలతోటి అవి వేస్తుంటాం, అందరికీ తెలిసిన విషయం. కానీ ముఖ్యంగా ఇక్కడ తాటి ఆకులతోటి పందిరి అనేది వేస్తారు. దేనికి తాటి ఆకులు ఎందుకు కావాలి? మర్రి ఆకులు కానీ మేడి ఆకులు కానీ వేయొచ్చు కదా, వాటిని ఎందుకు మనం వేసుకోకూడదు అని అంటే, తాటి చెట్టు అనేది కల్పవృక్షం. దేవతలందరికీ సూరాపానాన్ని అందించి వెనకటికి వాళ్ళు రాగానే ఆ తాటి చెట్టు వంగి వాళ్ళకి ఆ యొక్క తాటి నీరని అందించేటువంటి ప్రక్రియ ఉండేది వెనకటికి. మరి కాబట్టి తాటి ఆకులలో చల్లదనాన్ని ఇచ్చేటువంటి యొక్క శక్తి అనేది ఆ తాటి ఆకులకు ఉంటుంది. కాబట్టి ఆ యొక్క ఆకులను పెండ్లి పందిరిగా చేసి వాటిని కింద కూర్చొని కళ్యాణం చేయడం వల్ల విశేషమైనటువంటి యొక్క చల్ల గాలి, ఆహ్లాదకరమైనటువంటి శరీరానికి మంచి మనసు కలిగించేటువంటి యొక్క శక్తి అనేది ఆ తాటాకులు మనకు కలిగి వస్తుంటాయి. కాబట్టి మరియు కూడా ఎండాకాలం కావున తాటాకులు అనేటివి మంచి వాతావరణాన్ని కలిగించి మనసుకు సంతోషాన్ని కలిగించేటువంటి యొక్క వాతావరణాన్ని కలిగిస్తూ ఈ ఆకులు ఉంటాయి. కాబట్టి విశేషంగా ఈ పందిరిని అనేది మనం ఈ యొక్క కళ్యాణంలో వేసుకోవడం వల్ల ఇటువంటి యొక్క ఫలితాలు అనేటివి మనకు కలిగి ఉంటాయి. మరి కాబట్టి
ఇంతటి ముఖ్యమైనటువంటి ఈ శ్రీరామనవమి పండుగ విశేషము రోజున అందరూ కూడా తమ శక్తి కొలది కళ్యాణానికి వెళ్ళలేకపోయిన వారు, దేవాలయాలకు వెళ్ళలేకపోయిన వారు తమ ఇంట్లోనే కూర్చొని ఆ యొక్క 12 గంటల సమయంలో రాముల వారిని కీర్తిస్తూ, రాముల వారి పటం ఉంటే కనుక అక్కడ కూర్చొని కొన్ని తలంబ్రాల బియ్యం కలుపుకొని మీకు మీరుగా స్వామివారి పటం దగ్గర ఆ తలంబ్రాలు పోస్తూ ఆనందించడం వలన దేవాలయంలో చూసినటువంటి యొక్క పుణ్యం అనేది కలుగుతుంది. ఇంకెక్కడ వెళ్ళినా కానీ వెళ్ళలేకపోయినా ఈ ప్రక్రియ మీరు చేసుకోవడం వలన మంచి అనేది జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా చక్కగా ఆనందాన్ని కలిగించేటువంటి ఈ యొక్క ఆదర్శ దంపతుల యొక్క కళ్యాణాన్ని అందరూ కూడా తిలకించి జనులందరూ కూడా ఈ యొక్క సంవత్సరం సుఖ సంతోషాలతో ఉండి భోగభాగ్యాలతో ఉండి శ్రీ సీతారామచంద్రుల వారి యొక్క అనుగ్రహాన్ని మీరు పొందుతారని కోరుతూ శుభం భూయాత్.